కుంమెర మల్లన్న జాతర ఘటనలో చిన్నారి మృతికి కారకులైన వారిని ప్రభుత్వం గుర్తించి వెంటనే శిక్షించాలని కోరుతూ నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట రజక సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితులను అరెస్టు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రజక సంఘం సభ్యులు మాట్లాడుతూ అధికార మదంతో అగ్రకుల అహంకారంతో రజక కుటుంబంపై దాడి చేశారని ధ్వజమెత్తారు. బాధితులకు న్యాయం జరిగే వరకు, నిందితులు జైలుకు వెళ్లే వరకు రజక సమాజం తమ పోరాటాన్ని ఆపదని హెచ్చరించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో నిందితులను శిక్షించాలని వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్రంలోని నాగర్ జిల్లాలో కుమ్మెర గ్రామంలోని రజక కుటుంబంలో చెందినటువంటి మౌనిక అని చంద్రకళ మౌనిక వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు దర్శనం నిత్యము దసరా రోజు 18 రోజు వాళ్ళు శివరాత్రి రోజు వాళ్ళు అక్కడ వెళ్ళి దర్శనానికి వెళ్తుంటే అక్కడ ఉన్న అగ్రకుల రెడ్డి సర్పంచ్ వాళ్ళంతా కలిసి నువ్వు సాకలు దానావు, నువ్వు ఎట్లా గుడికి వస్తావు అని చెప్పి ఆమెపై అత్యాచారం చేసి ఆమె ఎంత ఆవేదన నన్ను ఎందుకు ఇట్లా చేస్తున్నా అంటే కూడా చిన్న 2 నెలల పసిపాలను తీసుకొని గుడికి వెళ్తుంటే తోపు సాటు వేసేసి ఆమెను నానా బూతులు తిరుగుతూ ఆమెపై దాడి చేయడంతో నా పసిపాపు ఉంది కనీసం నన్ను కనుకరించాలంటే కూడా పసిపాపను కాళ్ళతో తొక్కేసి చంపేయడం జరిగింది. ఈ దురదృష్టకరము, చాలా బాధాకరమైన విషయము. దీన్ని మేము నిర్మల్ జిల్లా టోటల్ జిల్లా వ్యాప్తంగా మేము ఖండిస్తున్నాము. అదేవిధంగా మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈ నాగర్ కర్నూలు కుమ్మెర సర్పంచ్ అనేటువంటి రెడ్డి సామాజిక వర్గం తదితరులు అందరూ కలిసి వాళ్ళ ఉరిది అని డిమాండ్ చేస్తున్నాము. గతంలో ఒక దిశ ఒక రెడ్డి మహిళపై అత్యాచారం జరిగితే ఎన్కౌంటర్ చేసిండు. మరి మా సాకలు పసిపాపలు అంటే ఎందుకు ఎన్కౌంటర్ చేయరు? ఎందుకంటే ఉరిది అని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే సకలం అంటే మీకు కళ్ళు కనిపించాలా? మేము బట్టుకురు కాదు బిడ్డ, మీ కాలేజీ బండ గుర్తాం మేము సవాలిస్తున్నాము. ఎందుకంటే మా జాతి ఇంకా మంచితనం ఉంది, మానవత్వం ఉంది, మేము అందరికీ గౌరవిస్తున్నాము. ఆ గౌరవాన్ని అగౌరవపరుస్తూ ఈరోజు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రెడ్డి రాజ్యం కొనసాగిస్తున్నాడు. ఈ రేవంత్ రెడ్డి నిజమైన చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఎన్కౌంటర్ చేసి వాళ్ళు వృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా పరిహారం అవన్నీ ఇస్తూ కూడా వాళ్ళ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకొని డిమాండ్ చేస్తున్నాను.